Okay, welcome, my dear friends. This is Dr. Padala Tirupati, Assistant Professor, Department of Botany, Government Degree College for Women, Jagityal. మనం గతంలో జరిగినటువంటి టిఎస్ సెట్కి సంబంధించినటువంటి ప్రశ్న పత్రాల విశ్లేషణ మనం చేస్తున్నాం. ముఖ్యంగా విశ్వవిద్యాలయాలలో డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో అధ్యాపకులుగా అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా పనిచేయడానికి టిఎస్ సెట్ అనేటువంటిది అత్యంత ప్రామాణికం. ఎందుకంటే డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో పనిచేయాలన్నా, విశ్వవిద్యాలయాల్లో పనిచేయాలన్నా పిహెచ్డితో పాటుగా సెట్ నెట్ అనేటువంటిది అర్హత మనం చూస్తున్నాం. కాబట్టి ఈ పోటీ ప్రపంచంలో మీకంటూ విశ్వవిద్యాలయాల్లో పనిచేయాలని ఒక కసి లేదా ఒక ఇష్టం లేదా ఒక ప్యాషన్ కనుక ఉన్నట్టయితే, లేదు డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో మేము డెఫినెట్గా సెట్ నెట్ ద్వారా వెళ్ళాలనేటువంటి భావన కలిగినటువంటి అభ్యర్థులకి ఈ వీడియోస్ నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. దాదాపుగా 26 వీడియోస్ ఇప్పటి వరకు మనం చేశాం. ఇది 27వ వీడియో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జగిత్యాల ద్వారా మీరు చూస్తున్నారు. ముఖ్యంగా ప్రీవియస్ పేపర్స్కి సంబంధించి మనకు విశ్వవిద్యాలయం ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్నటువంటి టిఎస్ సెట్ ఏదైతే ఉందో 29 సబ్జెక్టులలో ఇది నిర్వహిస్తుంది. అభ్యర్థులు ఇది గమనించాలి. అయితే మీ పీజీలో ఇది కంప్లీట్ అయినటువంటి సబ్జెక్టులో మీరు పేపర్ 2గా మీరు పరీక్ష రాస్తారు. పేపర్ 1 కామన్గా టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్ అనేటువంటిది ఉంటుంది. 29 సబ్జెక్టుల వారు సేమ్ పేపర్ రాస్తారు. ఇది పేపర్ 1 మనకు బోత్ మీడియాలో ఉంటుంది, తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. కానీ పేపర్ 2 మాత్రం సైన్స్, మ్యాథమెటికల్, కంప్యూటర్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్కి సంబంధించిన అభ్యర్థులు డెఫినెట్గా ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. ఇది అభ్యర్థులు గమనించాలి. ఆర్ట్స్ అండ్ కామర్స్కి సంబంధించి తెలుగు మీడియాలో కూడా ఉంటుంది, అంటే బోత్ మీడియాలో ఉంటుంది. ఇది అభ్యర్థులు గమనించాలి. అయితే ఇది మనం ఎందుకు వీడియో చెప్పుకుంటున్నాం అంటే, ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో పేపర్ 2 చాలా బాగా రాస్తున్నాం. పేపర్ 1కి సంబంధించి అసలు ఎన్ని అంశాలు ఉంటాయి, క్వశ్చన్స్కి ఆన్సర్ మేము ఏ విధంగా చేయాలనేటువంటి ఎక్కడైతే ఆ లోపం ఉందో ఆ లోపాన్ని సవరించాలనే ఉద్దేశంతో ఈ వీడియో మనం చేస్తున్నాం. ఇందులో మీరు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, మీరు రాయబోయేటువంటి ఈ పేపర్ లేదా టిఎస్ సెట్కి సంబంధించినటువంటి పేపర్ 1 ఏదైతే ఉందో, ఈ పేపర్ 1 టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్కి సంబంధించినటువంటి ప్రశ్నలు ఇందులో వస్తాయి. అంటే అంతర్లీనంగా టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్తో పాటు 10 యూనిట్లకు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. ప్రతి పేపర్కి సంబంధించి మీరు గమనించినప్పుడు ప్రతి పేపర్ అంటే ప్రతి పేపర్ 1లో ప్రతి యూనిట్కి సంబంధించి 5 ప్రశ్నలు వస్తాయి. మీరు ఇందులో గమనిస్తున్నారు, టీచింగ్ అప్టిట్యూడ్, రీసెర్చ్ అప్టిట్యూడ్, కాంప్రహెన్షన్, కమ్యూనికేషన్, మ్యాథమెటికల్ రీజనింగ్ అప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, డాటా ఇంటర్ప్రిటేషన్, ఐసిటి, పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్, హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇవి మొత్తం 10 యూనిట్లు ఉన్నాయి. 10 యూనిట్ల నుంచి ఒక్కొక్క యూనిట్కి వెళ్ళి 5 ప్రశ్నలు వస్తాయి. ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కులు. కాబట్టి 50 ప్రశ్నలు ఉంటాయి, 100 మార్కులు ఉంటాయి. ఆన్లైన్లో పరీక్ష రాస్తారు, నెగటివ్ మార్కింగ్ లేదు, మొదటి గంట లోపలనే రాయాలి, అన్ని సబ్జెక్టుల వారికి కామన్గా ఉంటుంది. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, నెగటివ్ మార్కింగ్ లేదు, ఎన్నిసార్లు అయినా పరీక్ష రాసుకోవచ్చు, అప్పర్ ఏజ్ లిమిట్ లేదు, ఎంత వయసు వారైనా రాసుకోవచ్చు. ఇది అభ్యర్థులు గమనించాలి. మరి మనం గతంలో జరిగినటువంటి ప్రశ్నపత్రాలు విశ్లేషించేటువంటి క్రమంలో 2023కు సంబంధించినటువంటి ప్రశ్న ఏంటండి, 2023కు సంబంధించినటువంటి ప్రశ్నలు మనం ఇది ప్రశ్నపత్రాన్ని మనం చూసాం. ఇందులో 2023 టిఎస్ సెట్కు సంబంధించినటువంటి నిన్నటి వరకు మనం చూడడం జరిగింది. ఇందులో మొదటి 25 ప్రశ్నలు మనం చూసాం. టిఎస్ సెట్కు ఇది 2023లో గతంలో జరిగినటువంటి ప్రశ్నపత్రం మనం ఈరోజు చూస్తున్నాం. ఈ గతంలో జరిగినటువంటి 2023లో జరిగినటువంటి టిఎస్ సెట్ తెలంగాణ స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్కు సంబంధించి మనం చూసినప్పుడు ఇది షిఫ్ట్ 2లో జరిగినటువంటి పేపర్ 1. పేపర్ 1 పేపర్ 2 మనకు కంటిన్యూషన్ ఉంటుంది, మధ్యలో విరామం అంటూ ఏది ఉండదు. ఇది మొదటి ప్రశ్న. ఈ మొదటి ప్రశ్న 1 నుంచి 5 ప్రశ్నల వరకు టీచింగ్ ఆప్టిట్యూడ్కి సంబంధించి అంటే బోధన అభ్యాసానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి, 1 నుంచి 5 ప్రశ్నలు. తర్వాత 6వ ప్రశ్న నుంచి మొదలుకొని చూడండి, 6వ ప్రశ్న నుంచి మొదలుకొని రీసెర్చ్ అప్టిట్యూడ్కి సంబంధించి అంటే పరిశోధనకు సంబంధించినటువంటి ప్రశ్నలు అడుగుతారు. 6 to 10 వరకు ఈ ప్రశ్నలు అడుగుతారు. ఇది అభ్యర్థులు గమనించాలి. తర్వాత 7వ ప్రశ్న నుంచి మొదలుకొని 11వ ప్రశ్న నుంచి మొదలుకొని అంటే 3వ యూనిట్ 11వ ప్రశ్న నుంచి మొదలుకొని 15వ ప్రశ్న వరకు మన కాంప్రహెన్షన్ అంటే పారాగ్రాఫ్ ఇచ్చి
మనకు 5 ప్రశ్నలు ఇస్తారు. అంటే ఒక ప్యాసేజ్ ఇచ్చి 5 ప్రశ్నలు ఇస్తారు. ఇది చిన్న ప్యాసేజ్, దీన్ని అర్థం చేసుకొని రాయాల్సి ఉంటుంది. 10th క్లాస్ వరకు మీరు ఏదైతే ప్యాసేజ్ని చదివి రాస్తారో సేమ్ అదే ఉంటుంది. తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. మీరు ఎందులో ఈజీగా అర్థం చేసుకుంటే అది మీరు చదవచ్చు. ఈ 5 ప్రశ్నలు అయితే 11 నుంచి 15వ ప్రశ్న వరకు ఇది అభ్యర్థులకు గమనించాలి. తర్వాత 16వ ప్రశ్న నుంచి మొదలుకొని కమ్యూనికేషన్, ఇది మనకు భావ ప్రసారాలకు సంబంధించినటువంటి ప్రశ్న. అంటే టీచింగ్ లెర్న్లో ఎలాంటి భాష ఉపయోగించాలి, కమ్యూనికేషన్ విధానం ఏముంటుంది, అంటే వర్టికల్ కమ్యూనికేషనా, హారిజంటల్ కమ్యూనికేషనా, క్రాస్ కల్చరల్ కమ్యూనికేషనా, గ్రూప్ కమ్యూనికేషనా, ఇలాంటివి అడుగుతాడు. ఈ కమ్యూనికేషన్లో తోడ్పడేటువంటి అంశాలు, అది ఇన్ఫార్మలా, అదే వెర్బల్ కమ్యూనికేషనా, నాన్ వెర్బల్ కమ్యూనికేషనా, కమ్యూనికేషన్ ప్రభావితం చేసే అంశాలు, కమ్యూనికేషన్కు అడ్డంకులు ఏముంటాయని మనకు తెలుసు. ఇది 16వ ప్రశ్న నుంచి 20 ప్రశ్న వరకు ఇది ఉంటుంది, అభ్యర్థులు గమనించాలి. ఇక 21వ ప్రశ్న నుంచి మొదలుకొని 25వ ప్రశ్న వరకు 5వ యూనిట్, ఇది మ్యాథమెటికల్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, గణిత శాస్త్రానికి సంబంధించినటువంటి నంబర్ సిరీస్, దూరము, కాలము, వేగానికి సంబంధించిన ప్రశ్నలు, నిష్పత్తులకు సంబంధించినటువంటి ప్రశ్నలు, అంతేకాకుండా వడ్డీకి సంబంధించినటువంటి ప్రశ్నలు ఇందులో అడగడం అనేటువంటిది జరుగుతుంది. లాభ నష్టాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు. అదేవిధంగా 26వ ప్రశ్న నుంచి మొదలుకొని 26 నుంచి మొదలుకొని 30 ప్రశ్న వరకు, అంటే ఈ రోజు నుంచి మనం ఇప్పుడు చెప్పుకునే వీడియో 26వ ప్రశ్న నుంచి మిగతా 50 ప్రశ్నల వరకు మనం చెప్పుకుంటాం. ఇందులో 26వ ప్రశ్న నుంచి 30 ప్రశ్న వరకు లాజికల్ రీజనింగ్, తార్కిక వివేచనం మనం చెప్పుకుంటాం. ఈ తార్కిక వివేచనానికి సంబంధించి మనం గమనించినప్పుడు చూడండి, ఇందులో స్టేట్మెంట్స్ ఇచ్చారు. నో బిల్డింగ్స్ ఈజ్ వాల్, సమ్ వాల్స్ ఆర్ రూమ్స్, ఆల్ బిల్డింగ్స్ ఆర్ రాక్స్. ఇది ఇచ్చినటువంటి స్టేట్మెంట్. తెలుగులో చూడండి, ఏ భవనము గోడ కాదు అని ఇచ్చాడు. చూడండి, కాదు అన్నాడు. కొన్ని గోడలు గదులు అవుతాయని చెప్పాడు, భవనాలన్నీ రాళ్ళు అని చెప్పాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ కింద ఇచ్చిన కన్క్లూజన్స్ ఆధారంగా మనం ఆన్సర్ చేయాలి. ఇందులో ఏ కన్క్లూజన్ ఇచ్చాడు? నో బిల్డింగ్స్ రూమ్స్ అన్నారు, సమ్ రూమ్స్ ఆర్ బిల్డింగ్స్ అన్నారు, సమ్ రాక్స్ విచ్ ఆర్ నాట్ బిల్డింగ్స్ బీయింగ్ వాల్ ఈజ్ పాసిబిలిటీ అన్నాడు. అంటే ఏ భవనము గది కాదు అంటే ఇక్కడ ఏమన్నాడు? ఏ భవనము గోడ కాదన్నాడు. ఇది గమనించాలి. అట్ ద సేమ్ టైం కొన్ని గోడలు గదులు అన్నాడు, కొన్ని గదులు భవనాలు అన్నారు. చూడండి, కొన్ని గదులు భవనాలు అన్నారు. ఇక్కడ కొన్ని గదులు భవనాలు అనే పాయింటే లేదు. అట్ ద సేమ్ టైం భవనాలు కానీ కొన్ని శిలలు గోడలుగా ఉండే అవకాశం ఉంది. ఇందులో సందిగ్ధత ఉంది కాబట్టి, అంబిగిటీ ఉంది కాబట్టి అందరికీ ప్రశ్నలు ఇవ్వడం, అందరికీ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ఏది 26వ ప్రశ్న. 27వ ప్రశ్నను మనం గమనిస్తే, ఇన్ ఏ క్లాస్ 95 స్టూడెంట్స్ 40 play cricket, 50 play football and 10 play both cricket and football. How many students play only football అడిగాడు. అంటే కేవలం ఫుట్బాల్ ఆడే విద్యార్థుల సంఖ్య అడిగాడు. అంటే ఒక తరగతి గదిలో 95 మంది విద్యార్థులు ఉంటే అందులో 40 మంది విద్యార్థులు క్రికెట్ ఆడి 50 మంది ఫుట్బాల్ ఆడితే మొత్తం 10 మంది క్రికెట్ మరియు ఫుట్బాల్ రెండింటిని ఆడతారని ఇచ్చాడు. అప్పుడు కేవలం ఫుట్బాల్ ఆడేటువంటి ఆ వ్యక్తుల సంఖ్య ఎంత అని అడిగాడు. కింద ఆన్సర్ 40, కేవలం ఫుట్బాల్. తర్వాత 28వ ప్రశ్న, ఇది బ్లడ్ రిలేషన్కి సంబంధించినటువంటి ప్రశ్న. నా తండ్రి కుమార్తె తల్లి ఏకైక కోడలు నా భార్య కొడుకుతో ఎలాంటి బాంధవ్యం కలిగి ఉంది? బ్లడ్ రిలేషన్లో చూడండి ఏమడుగుతున్నాడు. నా తండ్రి కుమార్తె తల్లి, నా తండ్రి కుమార్తె తల్లి, అప్పుడు నాకేమవుతుంది? తల్లి అవుతుంది, అంతే కదా. ఏకైక కోడలు, అర్థమవుతుందా? ఏకైక కోడలు నా భార్య కొడుకుతో ఎలాంటి సంబంధం కలిగి ఉంటుంది? నా ఏకైక తల్లి ఏకైక కోడలు నా భార్య కొడుకుతో, నా భార్య కొడుకుతో అన్న నా తల్లి కోడలు కొడుకుతో అన్న ఒకటే సంబంధం. ఎలాంటి సంబంధం కలిగి ఉంటుంది? తల్లి అవుతుంది కదా. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఏమని చెప్తున్నాను? నా తండ్రి కుమార్తె తల్లి, నా తండ్రికి కుమార్తె తల్లి అయినా అంటే నా చెల్లె యొక్క తల్లి ఏమవుతుంది? నాకు తల్లి అవుతుంది. అప్పుడు నేనేమంటున్నా? నా ఏకైక కోడలు, నా తల్లి ఏకైక కోడలు, నా తల్లి ఏకైక కోడలు అంటే ఏమవుతుంది? నాకు నా భార్య అవుతుంది. ఎందుకు ఏకైక కోడలు అంటుంది? నా తల్లి అంటున్నా, అప్పుడు నాకేమైతే? నా భార్యనైతుంది. నా భార్య కొడుకుతో ఎలాంటి సంబంధం కలిగి ఉంది? నా భార్య కొడుకుకు ఆమె ఏమవుతుంది? నా భార్య కొడుకుకు ఏమవుతుంది? అర్థమవుతుందా? నా భార్య నా కొడుకుకు ఏమవుతుంది? తల్లి అవుతుంది కదా, మదర్. ఈ విధంగా ప్రశ్న అడుగుతారు, దీన్ని బ్లడ్ రిలేషన్ అంటారు. అర్థమవుతుందా? ఇట్లా మీరు అర్థం చేసుకోవాలి. లేదా ఇలా చూపిస్తారు, ఒక వ్యక్తిని చూపిస్తూ అతని భార్య యొక్క తల్లి యొక్క కుమారుని యొక్క మనుమడు ఈ వ్యక్తికి ఏమవుతాడు అని అడుగుతాడు. ఇలాంటి బ్లడ్ రిలేషన్స్ అడుగుతాడు. దీన్ని బాగా అర్థం చేసుకుని మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత 29 క్వశ్చన్ చూడండి.
ద డిస్టింక్షన్ between Lukika and Laukika and Alaukika is made with reference to which one of the following pramanas. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే లౌకిక మరియు అలౌకిక మధ్య వ్యత్యాసం ఈ కింది వాటిలో ఏ ప్రమాణానికి సంబంధించి అడిగాడు. అంటే అనుమాన, దట్ మీన్స్ ఇంటర్ఫిరెన్సా అంటే డౌట్ అనమాట. ఉపమానం అంటే కంపారిజన్ అంటే పోలికల, ప్రత్యక్ష పర్సెప్షన్ అంటే ప్రత్యక్షమా, లేదా శబ్ద దట్ మీన్స్ వెర్బల్ టెస్టిమోనీ. ఆన్సర్ ఏమవుతుందంటే ప్రత్యక్ష పర్సెప్షన్ అవుతుంది. అంటే లౌకిక అలౌకిక మధ్య వ్యత్యాసం దేనికి సంబంధించి ఉంటుందంటే ప్రత్యక్షానికి సంబంధించి పర్సెప్షన్. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్ లో చివరి ప్రశ్న, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ సిగ్నిఫైడ్ బై ద టర్మ్ హేతు ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అనుమాన ఇన్ఫరెన్స్ ఇన్ క్లాసికల్ ఇండియన్ స్కూల్ ఆఫ్ లాజిక్. భారతీయ తర్కానికి సంబంధించి అనుమాన దట్ మీన్స్ నిర్ధారణ ప్రక్రియలో హేతు అనే పదాన్ని ఏది సూచిస్తుంది అన్నాడు. ఎగ్జాంపుల్ ప్రొవైడెడా అంటే ఉదాహరణ అందించబడిందా, స్టేట్మెంట్ ఆఫ్ రీజన్ కారణం యొక్క ప్రకటన, ప్రపోజిషన్ టు బి ప్రూవ్డ్ నిరూపించవలసిన ప్రతిపాదన, కన్క్లూజన్ ప్రూవ్డ్ ముగింపు నిరూపించబడిందా. గుర్తుపెట్టుకోండి, ఇండియన్ భారతీయ తర్కశాస్త్రంలో అనుమాన అంటే దట్ మీన్స్ నిర్ధారణ ప్రక్రియకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు హేతువు అన్నప్పుడు ఏమవుతుందంటే రీజన్ అవుతుంది. హేతువాదం అంటే హేతువు ఏమవుతుంది, కారణం ఏమవుతుంది అని అంటారు. కాబట్టి స్టేట్మెంట్ ఆఫ్ ది రీజన్ కారణం యొక్క ప్రకటన అని చెప్తారు హేతు. నెక్స్ట్ అంటే దీని అర్థం ఇప్పటికి లాజికల్ రీజనింగ్ అయింది. దీని తర్వాత మనకు వచ్చేటువంటి క్వశ్చన్స్ మీరు గమనిస్తే 31 నుంచి 35 వరకు మనకు డాటా ఇంటర్ప్రిటేషన్ దత్తాంశ విశ్లేషణకు సంబంధించి, ఇది స్టాటిస్టిక్స్ సంబంధించినటువంటి ప్రశ్న అని చెప్పుకోవచ్చు. లేదా ఒక బార్ గ్రాఫ్ కానీ, ఒక పై గ్రాఫ్ కానీ, ఒక లైన్ గ్రాఫ్ కానీ ఇచ్చి, లేదా ఒక ట్యాబులర్ ఫామ్ ఇచ్చి మనకు ఇక్కడ మీరు చూస్తున్నాం ఇది అంతా బార్ గ్రాఫ్కు సంబంధించినటువంటి, ఇది ఒక తయారు చేసే కంపెనీకి సంబంధించినటువంటి ఉత్పాదకతలు లేదా వాటికి సంబంధించినటువంటి కాస్ట్ అంటే ధరలకు సంబంధించినటువంటి చార్ట్ ఇచ్చారు. ఈ బార్ గ్రాఫ్ రూపంలో ఇవ్వబడ్డది. ఈ విధంగా ఒక ట్యాబులర్ ఫామ్ లో కానీ, పై గ్రాఫ్ కానీ, బార్ గ్రాఫ్ రూపంలో కానీ ఇచ్చి 5 ప్రశ్నలు అడుగుతారు, 31 to 35. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మీ సెట్ ఎగ్జామ్ లో 31 నుంచి 35 ప్రశ్న ఏముంటుందంటే మీరు ఏమని చెప్పాలి, అది డాటా అనాలిసిస్ ఉంటుందని చెప్పాలి. గుర్తుపెట్టుకోండి, 1 నుంచి 5 ప్రశ్నలు ఏముంటాయి, టీచింగ్ ఆప్టిట్యూడ్. 6 నుంచి 10 ప్రశ్నలు ఏముంటాయి, రీసెర్చ్ ఆప్టిట్యూడ్. 11 నుంచి 15వ ప్రశ్న వరకు ఏముంటుంది, కాంప్రిహెన్షన్, ఎస్సే, ప్యాసేజ్, పారాగ్రాఫ్ ఉంటుంది. తర్వాత 16వ ప్రశ్న నుంచి 20 ప్రశ్న వరకు ఏముంటుంది, కమ్యూనికేషన్, భావ ప్రసారం. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. 21 నుంచి 25 వరకు ఏముంటుంది, మ్యాథమెటికల్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, గణిత శాస్త్రానికి సంబంధించి ఉంటాయి. అదేవిధంగా 26 నుంచి మనకు 30 వరకు ఏముంటుంది అంటే గుర్తుపెట్టుకోవాలి, లాజికల్ రీజనింగ్ అంటే తార్కిక విజ్ఞానానికి సంబంధించి, భారతీయ తర్క శాస్త్రానికి సంబంధించి ఉంటుంది. అదేవిధంగా 31 to 35 ఏముంటుందంటే డాటా అనాలిసిస్, దత్తాంశ విశ్లేషణ. 31 నుంచి 35వ ప్రశ్న వరకు చూడండి. ప్రతి 5 ప్రశ్నలకు మీకు టాపిక్ మారుతూ ఉంటుంది. ఇట్లా మీరు విశ్లేషణ చేసి రాస్తే ఎగ్జామ్లో మీ ఆప్షనల్ సబ్జెక్ట్ కంటే మీకు ఇందులో ఎక్కువ మార్కులు వస్తాయి. అభ్యర్థులు ఇది గమనించాలి. అయితే 31 నుంచి 35 వరకు ఈ డాటా అనాలిసిస్ చేసి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మనం 36 క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాం డైరెక్ట్. సో 36 నుంచి మీరు గమనిస్తే, 36 నుంచి 40 వరకు మీరు గమనిస్తే ఐసిటి అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి ప్రశ్నలు అడుగుతారు. 31 నుంచి మనకు 40 వరకు, 36 నుంచి 40 వరకు ఉండేటువంటి ప్రశ్నలు మనకు దేనికి సంబంధించిన ఐసిటి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సంబంధించి. అంటే మీకు కంప్యూటర్కి సంబంధించినటువంటి పరిజ్ఞానం, కంప్యూటర్ టర్మినాలజీ, వైరస్ అంటే ఏంటి, ఫ్లాపీ అంటే ఏంటిది, డిస్క్ అంటే ఏంటిది, సిడి అంటే ఏంటిది, ర్యామ్ అంటే ఏంటి, రోమ్ అంటే ఏంటి, ఇలాంటి అబ్రివేషన్స్ అడిగే అవకాశం. చూడండి, చూడగానే మనకు మొదటి ప్రశ్న రానే వచ్చింది. కంప్యూటర్ సంబంధించి ఐసిటికి సంబంధించి చూడండి, వితౌట్ ఐసిటి మనం ఎఫెక్టివ్గా క్లాస్ రూమ్ చెప్పే పరిస్థితి లేదు. స్మార్ట్ బోర్డ్స్ వచ్చాయి, వర్చువల్ బోర్డ్స్ వచ్చాయి, ఆన్లైన్ టూల్స్ వచ్చాయి, బ్లెండెడ్ లెర్నింగ్ వచ్చింది, మూక్స్ వచ్చింది. ఇప్పుడు మనం ఆన్లైన్ ప్లాట్ఫామ్కి సంబంధించి గూగుల్ కానీ, మూడులు కానీ, డూడుల్ కానీ, ఇప్పుడు మీరు ఏది ఈ ఆన్లైన్లో నేను చెప్పేది మీకు యూట్యూబ్లో మీరు చూస్తున్నారు, సోషల్ మీడియాలో. అంటే ఈ విధంగా ఐసిటి ఇంత ఎఫెక్టివ్గా ఉంది చూడండి. ఇందులో మనకు మొదటి ప్రశ్న చూడండి ఐసిటికి సంబంధించి, దట్ మీన్స్ 36వ ప్రశ్న. వైరస్ అనగా జనరల్గా జీవుల్లో వైరస్ అంటే అది ఒక సూక్ష్మజీవి, కానీ ఐసిటికి సంబంధించిన కంప్యూటర్ వైరస్ అంటే ఇది ఒక సాఫ్ట్వేర్.
కానీ ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటిది? ఇక్కడ వైరస్ ట్రాన్స్ఫర్ అంటే వైరస్ యొక్క అబ్రివేషన్ అడిగాడు, అంటే పూర్తి పేరు అడిగాడు, ఫుల్ ఫామ్ అడిగాడు. కాబట్టి వైరస్ అంటే వైటల్ ఇన్ఫర్మేషన్, వైటల్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ అండర్ సీజ్. ఇది వైరస్ యొక్క పూర్తి పేరు. అది ఉంటుంది చూడండి, వైటల్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ అండర్ సీజ్. ఇది వైరస్, ఇది ఒక సాఫ్ట్వేర్. ఇది ముఖ్యంగా మనకు సంబంధించినటువంటి డాటాను లేదా మన సిస్టంలో ఉండేటువంటి డాటాను లేదా ఫైల్స్ను ఏం చేస్తుంది? ఇది ఇంటరప్ట్ చేసి డిస్టర్బ్ చేసి వాటిని పాడు చేస్తుంది అనమాట. ఇదొక మనకు ఏది కంప్యూటర్ని పాడు చేసేటువంటి సాఫ్ట్వేర్. తర్వాత ద టర్మ్ ఇంటర్నెట్ మీన్స్, ఇంటర్నెట్ అంటే ఏంటి, ఇంటర్నెట్ అర్థం ఏంటి? ఈ ఇంటర్నెట్ను మనకు కనిపెట్టినటువంటి శాస్త్రవేత్త ఎవరు? రేటామ్ లిన్సన్. ఎవరు? రేటామ్ లిన్సన్ అనేటువంటి శాస్త్రవేత్త మనకు ఎవరు కనిపెట్టారు? రేటామ్ లిన్సన్. ఎవరు? ఇంటర్నెట్. ఈ ఇంటర్నెట్ అంటే అర్థం ఏంటిదంటే ఇంటర్ కనెక్టెడ్ నెట్వర్క్. ఇంటర్నెట్ అంటే పూర్తి పేరు ఏంటిది? ఇంటర్ కనెక్టెడ్ నెట్వర్క్ లేదా నెట్వర్క్ ఆఫ్ ది నెట్వర్క్ అని కూడా మనం చెప్తాం. దీనికి కావాల్సింది ఏంటిది? మనకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అనేటువంటిది, వరల్డ్ వైడ్ వెబ్ అనేటువంటిది. డబ్ల్యూడబ్ల్యూ పూర్తి పేరు ఏంటిది? వరల్డ్ వైడ్ వెబ్. ఈ విధంగా అబ్రివేషన్స్ అనేటువంటి అడగడం అనేటువంటి జరుగుతుంది. దీంతో పాటు కంప్యూటర్ సంబంధించిన ర్యామ్, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, రోమ్, రీడ్ ఓన్లీ మెమరీ. అర్థమవుతుందా? ఇవే కాకుండా కంప్యూటర్కి సంబంధించినటువంటి పరిభాషలకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇక్కడ బ్రౌజర్స్కి సంబంధించినటువంటి ఏ బ్రౌజర్స్ వాడతారు, తర్వాత కంప్యూటర్స్కి సంబంధించినటువంటి వివిధ సాఫ్ట్వేర్స్ ఏంటివి, కంప్యూటర్కి సంబంధించినటువంటి మనకు హార్డ్వేర్ సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి తేడా, కంప్యూటర్ సంబంధించినటువంటి రకాలు మీరు అర్థం చేసుకొని చదవాల్సి ఉంటుంది. తర్వాత ఐసీటీకి సంబంధించిన నెక్స్ట్ స్వయం ప్లాట్ఫామ్ వాజ్ డెవలప్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఐఐటి మద్రాస్ అండ్ మనకు స్వయం వేదికను అభివృద్ధి చేసినది విద్యా మంత్రిత్వ శాఖ మరియు ఐఐటి మద్రాస్. మరియు ఏది కలిసి చేస్తుందంటే ఎన్పిటెల్. ఈ ఎన్పిటెల్కు సంబంధించి మనం గుర్తుపెట్టుకోండి, ఈ స్వయంకు సంబంధించి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మనకు ఐఐటి మద్రాస్ దేశంలోనే నెంబర్ 1 ఇన్స్టిట్యూషన్. 2023-24 విద్యా సంవత్సరం వరకు దేశంలో నెంబర్ 1 ఇన్స్టిట్యూట్ ఐఐటి మద్రాస్ ద్వారా ఎన్పిటిఎల్ ద్వారా స్వయం ప్లాట్ఫామ్ ద్వారా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కలిసి మనకు స్వయం ప్లాట్ఫామ్ నిర్వహిస్తుంది. అయితే దీంతో పాటు ఐఐటి మద్రాస్ మూక్స్ ద్వారా మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్, మూక్స్ ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆన్లైన్ కోర్సెస్ను ఆఫర్ చేస్తుంది. మనకు డిగ్రీ పీజీ స్థాయి విశ్వవిద్యాలయ స్థాయిలో మనకు బ్లెండెడ్ మోడ్లో ఆన్లైన్ మోడ్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ అందిస్తుంది. తర్వాత ఇందులో ఐసీటీకి సంబంధించి ఇక్కడ ఎన్సీఆర్టీ, యూజీసీ, అదేవిధంగా వీటికి సంబంధించి మనం తెలుసుకున్నప్పుడు ఇది హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్కు సంబంధించి దీని అబ్రివేషన్ అడిగినప్పుడు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అని చెప్తాం. యూజీసీకి సంబంధించి మనం తీసుకున్నప్పుడు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, విశ్వవిద్యాలయాల నిధుల సంఘంగా మనం పిలుస్తాం. ఇక్కడ ఎన్సీఆర్టీ అనేటువంటిది జాతీయ విద్యా పరిశోధన మరియు శిక్షణ సంస్థ అని మనం చెప్పుకుంటాం, ఎన్సీఆర్టీ. తర్వాత 39th క్వశ్చన్ ఐసీటీకి సంబంధించి వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ యూఎస్బి? చూడండి, సింపుల్ యూఎస్బి కేబుల్ యూఎస్బి అని అంటాం, కంప్యూటర్ రిలేటెడ్ యాక్టివిటీ. మరి యూఎస్బి యొక్క అబ్రివేషన్ ఏంటి? చూడండి, ఫుల్ ఫామ్ అడిగాడు, ముందే వైరస్ యొక్క అబ్రివేషన్ అడిగాడు, యూఎస్బి అబ్రివేషన్ అడిగాడు, తర్వాత ఇవే కాకుండా మూక్స్ అడుగుతాడు. కాబట్టి యూనివర్సల్ సీరియల్ బస్, యూఎస్బి అంటే పూర్తి పేరు ఏంటిది? యూనివర్సల్ సీరియల్ బస్. తర్వాత ఈ ఐసీటీకి సంబంధించిన చివరి ప్రశ్న 40వ ప్రశ్న మనం గమనించినప్పుడు ఈజ్ ఎ టైప్ ఆఫ్ మెమరీ సర్క్యూట్ దట్ హోల్డ్స్ ద కంప్యూటర్స్ స్టార్ట్అప్ రొటీన్. కంప్యూటర్లు ప్రారంభ దినచర్యను పట్టుకునే జ్ఞాపక శక్తి మరియు మెమరీ రన్ను ఏమని పిలుస్తారు? ర్యామ్ని అంటారా, రోమ్ని అంటారు? ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, రీడ్ ఓన్లీ మెమరీ. కేవలం ఇది స్టార్ట్అప్ చేస్తుంది రొటీన్గా, అందులో మెమరీ ఉంటుంది, అది ఓన్లీ రీడ్ ఓన్లీ మెమరీ పనిచేస్తుంది. దీన్ని మార్చలేము. ర్యామ్ అను మనం మార్చవచ్చు, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటారు. 2GB ర్యామ్, 3GB ర్యామ్, 24GB ర్యామ్ ఇట్లా మనం చెప్పుకుంటాం కదా, ఇది మార్చగలుగుతాం, కానీ రోమ్ను మార్చలేము.
ఇట్ ఈస్ ఏ పర్మనెంట్, గుర్తుపెట్టుకోండి. ప్రతి సిస్టంలో ఉంటుంది కంప్యూటర్. తర్వాత 41, ఈ 41 నుంచి 45 వరకు 9th యూనిట్, ఇది పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి. ఇది గమనించాలి. పీపుల్ డెవలప్మెంట్కి సంబంధించి, ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద వర్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్? ఈ సుస్థిరమైన అభివృద్ధి లేదా నిలకడతో కూడిన అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏమని చెప్పుకుంటాం? నిలకడతో కూడిన అభివృద్ధి లేదా సుస్థిర అభివృద్ధి అని కూడా మనం చెప్పుకుంటాం. దీనికంటే ముందు మనకు ఏముండంటే ఎండిజి, మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అని ఉండే. దీని తర్వాత వచ్చినాయి ఎస్డిజి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని వచ్చాయి, అంటే సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు. ఇదేమో మిలీనియం అభివృద్ధి లక్ష్యాలు ముందు ఇచ్చారు, కానీ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ప్లేస్లో మనకు వచ్చినాయి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. మరి ఈ సుస్థిరమైన అభివృద్ధి, నిలకడతో కూడిన అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటిది ఏ సంవత్సరం నుంచి వచ్చింది అంటే 1987, గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ మనకు ఐసిటి మన పీపుల్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ట్రాపికల్ రీజియన్ లేస్ బిట్వీన్ డాష్ ఎన్ అండ్ డాష్ సన్, అంటే ఉష్ణమండల ప్రాంతం ఉత్తర దక్షిణ ధ్రువాల మధ్యలో ఉంటుంది. ఉష్ణమండల ప్రాంతం అంటే ఒక గ్లోబును మనం తీసుకున్నప్పుడు గమనించండి, ఇక్కడ ఒక గ్లోబును మనం తీసుకున్నప్పుడు ఇది ఆర్కిటిక్, ఇది అంటార్కిటిక్, ఇది మకర రేఖ, ఇది కర్కట రేఖ, ఇది భూమధ్య రేఖ. మనకు తెలుసు దీన్ని 0 డిగ్రీ, ఈ విధంగా ఇది 90 డిగ్రీ. ఓకే, ఇట్లా మనం తీసుకునేటువంటి క్రమంలో ఇక్కడ డిగ్రీస్ మనం తీసుకున్నప్పుడు ఏమని చెప్పాడు? ఉష్ణమండల ప్రాంతం ఇది వీటి మధ్యలో ఉంటుందని చెప్పాడు. ఏటి మధ్యలో ఉంటుంది? 90 డిగ్రీస్ మధ్యలో ఉంటుందా? ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది మనకు ఇది 25 డిగ్రీస్, ఇది 50 డిగ్రీస్. ఇట్లా మనం తీసుకున్నప్పుడు అంటే మీన్స్ ఇది 60 డిగ్రీస్ ఇట్లా మనం తీసుకున్నప్పుడు ఉష్ణమండల ప్రాంతం వేటి మధ్యలో ఉంటుంది అంటే మీరు డెఫినెట్గా చెప్పవచ్చు ఈ భూమధ్య రేఖ ప్రాంతానికి 10 డిగ్రీల వ్యవధిలో, అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇదంతా కూడా మనం ఏమని చెప్పుకుంటాం? ఉష్ణ మండల ప్రాంతం, ట్రాపికల్ రీజియన్. ఇక్కడ సతత హరిత అరణ్యాలు పెరుగుతాయి. సతత హరిత అరణ్యాలు అంటే ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. ఇక్కడ అత్యంత పొడవైన వృక్షాలు ఉంటాయి, ఎప్పుడు కూడా ఆకుపచ్చగా ఉండి ఆకులు ఉంటాయి, కింది ఆకులు రాలుతూ ఉంటాయి, సూర్యరశ్మి భూమిని చేరదు. ఇందులో మనుషులు నడిస్తే మోకాలి లోపలి వరకు బురద ఉంటుంది. ఎందుకు? ఆ వర్షం నిరంతరంగా పడడం వల్ల ఆ పడిన వర్షము కిందికి చేరడానికి కనీసం 6 నుంచి 6 నిమిషాల వరకు, అంటే మీన్స్ 4 నుంచి 6 నిమిషాల వరకు టైం పడుతుంది. ఆ పడిన వర్షం చినుకులు కింద ఉన్న ఆకులను కుళ్ళింపజేసి ఒక హ్యూమస్ తయారు చేస్తుంది. అది మోకాలు ఎత్తు వరకు ఉంటుంది. అప్పుడే పడిన ఆకులు గలగల శబ్దం ఉంటుంది, దాంట్లో మనం నడవలేము. ఇక్కడ అమెజాన్ నది పరివాహక ప్రాంతమే కానీ లేదా మనకు ప్రత్యేకించి ఇక్కడికి మనం తీసుకున్నప్పుడు ఇది ఉష్ణమండల ప్రాంతానికి సంబంధించి, ఆఫ్రికా ఖండానికి సంబంధించి లేదా కొద్ది వరకు అండమాన్ దీవులకు సంబంధించి అది ఆదివాసీలు ఆ ప్రాంతంలో నివసిస్తారు, గిరిజన తెగలు. ఇందులో మనకు సేట్సే అనే ఈగలు ఉంటాయి. దాంతోపాటు బుస్సుమని మన ఎత్తు నిలబడేటువంటి నల్ల త్రాచులు ఉంటాయి, కింగ్ కోబ్రాస్. మన ఎత్తు నిలబడి మన కళ్ళలోకి విషాన్ని చిమ్ముతాయి. మనం నిలబడి చూసే లోపల మన కళ్ళ లోపల విషం చిమ్మి చంపుతాయి. అలాంటి వాటిని కూడా అదిమి పట్టుకోగల సామర్థ్యం ఈ ఆదివాసులకు ఉంటుంది. అలాంటి రాచనాగులు కింగ్ కోబ్రా, నల్లత్రాచు, వాటిని పట్టుకుంటారు. అత్యంత విషపూరితంగా ఉండేటువంటి విషం ఆ ప్రాంతంలో తిరుగుతాయి. అవి నడుస్తూ ఉంటాయి, పాకుతూ ఉంటే అప్పుడు రాలిన ఆకులు గలగల గలగల శబ్దం వస్తుంది అనమాట. ఇది మన భూమధ్య రేఖ ప్రాంతంలో ఉండేటువంటి ఉష్ణమండల ప్రాంతమే భూమధ్య రేఖ ప్రాంతం, ఈక్వటోరియల్ జోన్ అని మనం పిలుస్తాం. అది 0 నుంచి అటు 10 ఇటు 10 డిగ్రీల మధ్యలో ఉంటుంది. ఎటు ఉత్తర ధ్రువం వైపు 10 డిగ్రీలు, దక్షిణ ధ్రువం వైపు 10 డిగ్రీల మధ్యలో ఉంటుంది. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. ఓకేనా? తర్వాత ఈ నెక్స్ట్ ఈ కర్కట రేఖ, మకర రేఖ, ఆర్కిటిక్ జోన్, అంటార్కిటిక్ జోన్, తర్వాత మనకు నార్త్ పోల్, అదేవిధంగా సౌత్ పోల్ అని మనం చెప్పుకుంటాం. చూడండి, దీని మీద అవగాహన ఉండాలి. అంటే ఇది పీపుల్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి అయినా కొద్ది వరకు జాగ్రఫీ రిలేటెడ్ ప్రశ్న అడిగారు. ఇది అభ్యర్థులు గమనించారు. నెక్స్ట్ క్వశ్చన్ మనకు పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి గమనించినప్పుడు గాలిలో నైట్రోజన్ వాయువు శాతం ఎంత? సో
the total percentage of the nitrogen gas in the air. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలోనే ఈ ఈ భూమండలంలో మొత్తం విశ్వంలో కానీ, అంటే ఈ భూమండలంలో మనకి ఏదైతే ఈ అత్యధిక వాయువు అంటే ఉండేటువంటి పర్సంటేజ్ ఏదంటే నైట్రోజన్. ఎంత ఉంటుంది సార్ అది? ఈ నైట్రోజన్ శాతాన్ని మనం గమనించినప్పుడు ఇది ఖచ్చితంగా మనకు 78% ఉంటుంది. ది హైయెస్ట్ గ్యాస్ ఇన్ ది అట్మాస్ఫియర్. వాతావరణంలో, భూ వాతావరణంలో అత్యధికంగా ఉండే గాలిలో ఉండే వాయువు అనునత్రజని 78% ఉంటుంది. దీని తర్వాత ఉండేటువంటి వాయువు ఏంటిదంటే ఆక్సిజన్ 21% ఉంటుంది. దీని తర్వాత ఉండే వాయువు ఏంటిదంటే కార్బన్ డైఆక్సైడ్ 0.03%. దీని తర్వాత ఇతర వాయువులు, నీటి ఆవిరి, వీటికి సంబంధించి మనకు వాతావరణంలో ఉండడం అనేటువంటిది జరుగుతుంది. మనకు మీథేన్ కానీ, లేదా మనకు కార్బన్ మోనాక్సైడ్ కానీ, ఇవన్నీ కూడా గాలిలో ఉంటాయి. మనకు కాలుష్యం చెందినటువంటి నగరాలలో, మెట్రోపాలిటన్ సిటీస్లో మాత్రం గాలిలో ఉండే అత్యధిక వాతావరణం ఉండే అత్యధిక కలుషిత వాయువు ఏంటిదంటే కార్బన్ మోనాక్సైడ్ అని చెప్పాలి. కానీ గాలిలో అత్యధికంగా ఉండేటువంటి వాయువుల శాతం అని చెప్పినట్టు ఈ ఆర్డర్లో మనం రాయాల్సి ఉంటుంది. సో అత్యధికంగా ఉండే వాయువు ఏంటిది? మనకు నైట్రోజన్, అనునత్రజని మనం చెప్పుకోవాలి. తర్వాత పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి 4వ ప్రశ్న మనం గమనిస్తే, దిగువ ఏ ప్రక్రియ జియోథర్మల్ పవర్ ప్లాంట్ పనితీరును వివరిస్తుంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాసెసెస్ ఎక్స్ప్లెయిన్స్ ద వర్కింగ్ ఆఫ్ ఏ జియోథర్మల్ పవర్ ప్లాంట్? అంటే జియోథర్మల్ పవర్ ప్లాంట్ అంటే గుర్తుపెట్టుకోవాలి, ఇది ముఖ్యంగా మనకు ఎనర్జీ రిసోర్సెస్ కి సంబంధించి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎలా పనిచేస్తుందంటే, జియోథర్మల్ అన్నాడు కాబట్టి ఖచ్చితంగా విద్యుత్ శక్తి ఉత్పాదనకు ఉష్ణ శక్తిని వినియోగించుకొని మనకు విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది అనే విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. సో విద్యుత్ శక్తి, ఎలక్ట్రిక్ పవర్ ఇవ్వాలంటే అది ఉష్ణ శక్తిని వినియోగించుకుంటుంది, అంటే ఉష్ణ శక్తిని ఎలక్ట్రిక్ పవర్ గా మార్చుస్తుంది. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. ఇక చివరి ప్రశ్న పర్యావరణానికి సంబంధించిన, పీపుల్ డెవలప్మెంట్ అండ్ పర్యావరణానికి సంబంధించిన చివరి ప్రశ్న మీరు గమనిస్తే, క్యోటో ప్రోటోకాల్ వాజ్ రిలేటెడ్ టు, అంటే 1997లో జరిగినటువంటి, క్యోటోలో జరిగినటువంటి, ఎక్కడ ఇది? క్యోటోలో, జపాన్లోని క్యోటోలో జరిగింది. జపాన్లోని క్యోటో 97లో. ఈ జపాన్లో జరిగిన క్యోటో ప్రోటోకాల్కు సంబంధించినటువంటి అంశాన్ని గమనిస్తే ఇక్కడ ఏమడిగిండు? దాన్ని రిలేటెడ్ అడిగాడు. దాన్ని రిలేటెడ్ అంటే దీనికి సంబంధించినది అని అడిగాడు. సంబంధించనిది అని కూడా అడగవచ్చు. ఇది కూడా మీరు చదవాలి అభ్యర్థులు క్వశ్చన్ చదివేటప్పుడు. సంబంధించినది అన్నాడు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, ఆకుపచ్చ గృహ వాయు ఉద్గారాలు తగ్గించడం. ఇది యాక్చువల్గా ఆకుపచ్చ ఉద్గారాలు అనకూడదు, తెలుగులో హరిత గృహ వాయువులకు సంబంధించిన, వాయువుల విడుదలకు సంబంధించిన, అంటే గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కు తోడ్పడేటువంటి హరిత గృహ వాయువులను తగ్గించాలి. మరి హరిత గృహ వాయువులు అత్యధికంగా ఉండేది ఏంటిది? కార్బన్ డైఆక్సైడ్, మీథేన్. ఓకేనా? కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, కొద్ది వరకు నీటి ఆవిరి కూడా కలిగిస్తుంది. దీంతో పాటుగా ఇతర వాయువులు, నైట్రోజన్ సంబంధితమైనటువంటి వాయువులు ఈ గ్రీన్ హౌస్ ఉద్గారాలకు సంబంధించమని చెప్పుకుంటాం. ఇవి మనకు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, హరిత గృహ ప్రభావం లేదా గ్లోబల్ వార్మింగ్, భౌగోళిక వెచ్చదనానికి కారణమయ్యే వాయువులు. అయితే ఇలాంటి వాయువుల ఉద్గారాలను తగ్గించాలి, ఇలాంటి వాయువుల విడుదలను తగ్గించాలి. రిడక్షన్ ఆఫ్ ది గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని క్యోటో ప్రోటోకాల్ 1997లో జపాన్లోని క్యోటోలో జరిగిన సమావేశంలో జరుపుకున్న ఒప్పందానికి సంబంధించింది. అంటే ఇప్పుడు అడిగిన ప్రశ్న ఏంటి మీకు గుర్తుపెట్టుకోవాలి, ఎర్త్ సమ్మిట్ ఎక్కడ జరిగింది అంటే, అదేవిధంగా ఓజోన్కు సంబంధించినటువంటి సమ్మిట్ ఎక్కడ జరిగింది, లేదా మనకు గ్రీన్ హౌస్ గ్యాసెస్ కి సంబంధించిన సమ్మిట్ ఎక్కడ జరిగింది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం జరిగేటువంటి కాప్ సదస్సు మనకు 2023లో COP 27 జరిగింది, 2024లో COP 28 జరిగింది, 23లో షెర్మియల్ షేక్, ఇజ్రాయిల్లోని షెర్మియల్ షేక్ లో కాప్ సదస్సు జరిగింది, COP 28 మన ఎక్కడ జరిగింది. ఇట్లా ప్రతి సంవత్సరం పర్యావరణానికి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు అనమాట, జరుగుతూ ఉంటుంది. ఇలాంటి ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది. ఇది పర్యావరణానికి సంబంధించిన చివరి ప్రశ్న. ఇక 46 నుంచి 50 ప్రశ్న వరకు మనకు హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కు సంబంధించి, ఉన్నత విద్యకు సంబంధించినటువంటి ప్రశ్నలు, ఉన్నత విద్యా వ్యవస్థ. మనం రాయబోయేటువంటి ఎగ్జామే విశ్వవిద్యాలయాలకు, డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో బోధించడానికి. కాబట్టి ఈ అర్హత సాధించాలంటే ఉన్నత విద్యా వ్యవస్థకు సంబంధించిన అంశాల పట్ల కూడా మనకు అవగాహన ఉండాలి. దీని యొక్క ఉద్దేశం
ఇందులో విచ్ వాస్ ఏ ఫేమస్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ సెంటర్ ఆఫ్ నార్థన్ యూనివర్సిటీ ఇన్ ఏన్షియంట్ ఇండియా. మనకు ఆధునిక భారతదేశంలో కంటే ఆదిమమైనటువంటి భారతదేశం, ప్రాచీన భారతదేశానికి సంబంధించి అంటే వేద కాలానికి సంబంధించి మనకు ఉత్తర భారతదేశంలో పేరు ప్రఖ్యాతికి సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాల కేంద్రం ఏదని అడిగారు. గుర్తుపెట్టుకోండి, ఫేమస్ ఇన్స్టిట్యూషన్స్ అన్నప్పుడు చూడండి, తక్షశిల ఇచ్చాడు, విక్రమశిల ఇచ్చాడు, వల్లభి ఇచ్చాడు, నలంద ఇచ్చాడు. ఎంత కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్ అండి. మీరు నమ్ముతారో లేదో, ఈ క్వశ్చన్ చాలా క్రిటికల్. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా పేరుగాంచినవి, కానీ వీటన్నిటిలో కూడా అత్యధికంగా పేరుగాంచింది ఏంటిదంటే నలంద విశ్వవిద్యాలయం. గుర్తుపెట్టుకోండి, నలంద. ఈ నలంద విశ్వవిద్యాలయానికి సంబంధించి గుర్తుపెట్టుకున్నప్పుడు ఇక్కడ ఏమడిగాడు, సాంస్కృతిక విద్యా కేంద్రం. ప్రాచీన భారతదేశంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం నలంద. ఇది గమనించాలి. అంటే ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ అనేటువంటిది ఇంపార్టెంట్. నలంద విశ్వవిద్యాలయం. ఈ నలంద విశ్వవిద్యాలయాన్ని పాడు చేసినటువంటి, గుర్తుపెట్టుకోండి, ఈ నలంద విశ్వవిద్యాలయం పాడు చేసినటువంటి వ్యక్తి ఎవరంటే బఖ్తియార్ ఖిల్జీ. కొల్లగొట్టాడు. అత్యంత విశాలమైనటువంటి లైబ్రరీ, అంటే గ్రంథాలయం, కొన్ని లక్షల పుస్తకాలతో కూడి ఉన్నటువంటి గ్రంథాలు, పెద్ద పెద్ద గదులు, నివాస యోగ్యమైనటువంటి ఆవాసాలు, గురుకుల సిస్టమ్, వేద కాలానికి సంబంధించినటువంటి అంశాలు, తర్కానికి సంబంధించినటువంటి అంశాలు, చారిత్రపరమైనటువంటి అంశాలు ఏంటంటే దీనికి సంబంధించి కొల్లగొట్టడం జరిగింది ఎవరు? బఖ్తియార్ ఖిల్జీ. గుర్తుపెట్టుకోండి, అత్యంత ప్రాచీనమైన విశ్వవిద్యాలయం ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో. మరి దీని తర్వాత గుర్తుపెట్టుకోండి, తక్షశిల, దీని తర్వాత విక్రమశిల, దీని తర్వాత వల్లభి, దీని తర్వాత నాడియా. గుర్తుపెట్టుకోండి, నాడియా ఈజ్ ఆల్సో యూనివర్సిటీ ఇన్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ. ప్రాచీన భారతదేశంలో అత్యంత పేరు ప్రఖ్యాతులు గాంచిన విశ్వవిద్యాలయాలు నలంద, తక్షశిల, విక్రమశిల, వల్లభి, నాడియా. ఇది ఆర్డర్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. కాబట్టి ఇది చాలా క్రిటికల్ క్వశ్చన్. ఆన్సర్ నలంద. తర్వాత దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ మీరు ఇండియన్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి గుర్తుపెట్టుకోండి. ఎడ్యుకేషనల్ టీవీ వాజ్ ఫస్ట్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా ఇన్ ద ఇయర్. భారతదేశంలో మొట్టమొదటిసారిగా విద్యా టీవీని ప్రవేశపెట్టిన సంవత్సరం మన దేశం 1959. మన టీవీ ఛానల్ రూపంలో, లేదా డిడి న్యూస్ రూపంలో, లేదా మనకు విద్యా టీవీ అనే పేరుతోటి మనకు ప్రసారాలను భారతదేశంలో ప్రవేశపెట్టిన మరి సంవత్సరం 1959. నెక్స్ట్ 48 క్వశ్చన్, మనకు హైయర్ ఎడ్యుకేషన్ సిస్టంలో మూడో ప్రశ్న. ఇండియాలో సాంప్రదాయేతర అభ్యాస కార్యక్రమానికి ఉదాహరణ. క్వశ్చన్ బాగా అడిగిండు, మంచి ప్రశ్న చూడండి. సాంప్రదాయేతర అన్నాడు అంటే నాన్ కన్వెన్షనల్ లెర్నింగ్ ప్రాసెస్, అంటే ప్రాచీన విద్య కాదు, ఉన్నత బోధనకు సంబంధించిన ఉన్నత అభ్యసన కార్యక్రమం అర్థం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, చూడండి ఎంత క్వశ్చన్. డెంటిస్ట్రీ, దంత వైద్యమా, జర్నలిజం అంటే పాత్రికేయ, హోటల్ మేనేజ్మెంట్. చూడండి ఇందులో ఇవన్నీ కూడా ఐసిటి జనరల్గా చదువుతాం, డెంటిస్ట్రీ జనరల్ చదువుతాం, జర్నలిజం చదువుతాం, కానీ హోటల్ మేనేజ్మెంట్ ఇట్ ఈస్ ఎ న్యూ వే. అంటే ఇది మోడర్న్గా మనకు నాన్ కన్వెన్షనల్గా మనం చెప్పుకోవచ్చు, సాంప్రదాయేతర అభ్యసన కార్యక్రమం చెప్పుకోవచ్చు. ఇక 49వ ప్రశ్న, అంటే మన హైయర్ ఎడ్యుకేషన్ సిస్టంలో 4వ ప్రశ్న. ఎవ్రీ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈస్ బేస్డ్ ఆన్. ప్రతి విద్యా పద్ధతి దీనిపై ఆధారపడి ఉంటుంది. దేనిపై ఆధారపడి ఉంటుంది? చాలా క్రిటికల్ క్వశ్చన్ ఇది. సాంఘికాభివృద్ధ, ఇది కూడా కరెక్ట్ అనిపిస్తుంది. ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్, మేధోవృద్ధ, ఇది కరెక్ట్ అనిపిస్తుంది. స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్యాభివృద్ధి. కానీ క్వశ్చన్ చూడండి, ఆన్సర్ చూడండి. దేశ భావజాలం, ఐడియాలజీ ఆఫ్ నేషన్. మన భారతదేశ ప్రాపంచికంలో మన భారతదేశ యొక్క సంస్కృతి, మన భారతదేశం యొక్క ఆలోచన సరళి, మన భారతదేశం యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది మనకు తెలుసు. మన భారతదేశం ఏ దేశంపై దాడి చేయలేదు. ఇతర దేశాలు మన భారతదేశాన్ని దాడి చేసినా ఏ దేశంపై దాడి చేయలేదు. మనది సర్వోజన సుఖినోభవంత్, సర్వేజన సుఖినోభవంత్. హోల్ వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ అని మనం చెప్పుకుంటాం. ఏంటిది? మనం ఏది మొత్తం ప్రపంచం అంతా కూడా ఒకే కుటుంబం, దాన్నే మనం వసుధైక కుటుంబం అని మనం చెప్పుకుంటాం. దిస్ ఈస్ ద ఐడియాలజీ ఆఫ్ ది నేషన్, దిస్ ఈస్ ద ఐడియాలజీ ఆఫ్ ది ఇండియన్ ఐడియాలజీ. కాబట్టి ప్రతి విద్యా పద్ధతి దేనిపై ఆధారపడి ఉంటుందంటే ఈ దేశం యొక్క ఐడియాలజీపై ఆధారపడి, భావజాలంపై ఆధారపడి విద్యా పద్ధతి ఉంటుంది. ఇది గమనించాలి ప్రతి విద్యార్థి. ఇక నెక్స్ట్ 50th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ పేపర్. మన పేపర్ 1కు సంబంధించినటువంటి
లాస్ట్ ప్రశ్న, క్లాస్ ట్రాన్స్ఫర్. క్లాస్ అనగానేమి అంటే అబ్రివేషన్ అడిగాడు, క్లాస్ యొక్క అబ్రివేషన్ గుర్తుపెట్టుకోండి. కంప్యూటర్ లిటరసీ అండ్ స్టడీస్ ఇన్ స్కూల్స్, చాలా క్రిటికల్ క్వశ్చన్ చూడండి, అన్ని కరెక్ట్ అనిపిస్తాయి. కాబట్టి క్లాస్ యొక్క అబ్రివేషన్ ఏంటిది? కంప్యూటర్ లిటరసీ అండ్ స్టడీస్ ఇన్ స్కూల్స్ అనేటువంటిది ఈ క్లాస్ యొక్క అబ్రివేషన్. క్లాస్ ట్రాన్స్ఫర్ ఏమన్నా చెప్పాలి? CLASS. దీని యొక్క అబ్రివేషన్ ఏమని చెప్తున్నాం? కంప్యూటర్ లిటరసీ అండ్ స్టడీస్ ఇన్ స్కూల్స్. ఇది మన పేపర్ 1కు సంబంధించినటువంటి 2023లో షిఫ్ట్ 2లో జరిగినటువంటి పేపర్ 1కు సంబంధించి మనం విశ్లేషించుకున్నాం. క్వశ్చన్స్ యొక్క సరళి ఏ విధంగా ఉంది, లెంత్ డెప్త్ క్వశ్చన్ ఏ విధంగా ఉంది, ఎలాంటి ప్రశ్నలు రిపీట్ అవుతున్నాయి. మీరు ఈ ప్రీవియస్ పేపర్స్ మీరు వీడియోస్ కనుక మీరు చూస్తున్నట్టయితే ప్రశ్న అడిగే విధానం ఏ విధంగా ఉంది, కానిదని అడుగుతున్నాడా, సరి అయిందని అడుగుతున్నాడా, సరి కానిదని అడుగుతున్నాడా, సరిపోలిన అంశం అడుగుతున్నాడా, యాడ్మన్ అవుటర్ అడుగుతున్నాడా, ఇలాంటి అంశాలను మీరు క్వశ్చన్ బాగా చదివి ఇచ్చిన ఆప్షన్స్ 4ని చదివిన తర్వాతనే ఆన్సర్ చేయాలి. ఇది అభ్యర్థులకు నేను ఇచ్చేటువంటి సూచన. కాబట్టి నమ్మకంగా చెప్పండి, డెఫినెట్గా మనం పేపర్ 1 మన సబ్జెక్ట్ కంటే, మన ఆప్షన్ సబ్జెక్ట్ కంటే డెఫినెట్గా ఎక్కువ మార్కులు స్కోర్ చేస్తామని. అందుకే నాతో నమ్మకంగా చెప్పండి, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల మీతో వెన్నంటి ఉంటుంది. జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల. మీరు డెఫినెట్గా పేపర్ 1లో విజయం సాధిస్తారు. మీ ఆప్షనల్ పేపర్లో డెఫినెట్గా మీరు విజయం సాధిస్తారు. కాబట్టి మంచి స్కోర్తో, మంచి ర్యాంక్తో మీరు సెట్ క్వాలిఫై అవుతారని అత్యంత విశ్వాసంతో నేనున్నాను. మీరు సిద్ధంగా ఉండండి. బీ రెడీ. ఐ విష్ యూ ఆల్ సక్సెస్.